ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ గిరిజ గారు, ఎనస్థియాలజిస్ట్, ఫిట్నెస్ అండ్ హెల్త్ కోచ్. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన గారు. మేడం, గోల్ సెట్టింగ్ చాలా మంది గోల్ పెట్టుకుంటారు కదా, అడుగుతూ ఉంటారు, అరే నీ గోల్ ఏంట్రా? నా గోల్ ఇది, నా గోల్ ఇది. కానీ చెప్పడమేనా, రీచ్ అవుతున్నారా? రీచ్ అవ్వడానికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు? అసలు గోల్ సెట్టింగ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా సాధ్యమేనా అంటే ఏం చెప్తారు మ్యామ్? గోల్ సెట్టింగ్ అనే గోల్స్ కానీ మనకు లైఫ్లో లేవు అంటే ఇంకొకరి గోల్స్ కోసం మనం పనిచేస్తూ ఉంటాము. అంతే. సో మన గోల్స్ మనకు ఉండాలి, లేకపోతే ఇంకొకరి గోల్స్కి పని చేస్తూ ఉంటాము. అండ్ అది కూడా గోల్స్ ఎలా సెట్ చేసుకోవాలి అంటే ఏదో ఒక ఇంటెన్షన్ ఉండాలి దానికి. అది ఇప్పుడు మనము అది ఫైనాన్షియల్ కానీ రిలేషన్షిప్ కానీ ఏదైనా, ఇప్పుడు ఫైనాన్షియల్ అనుకోండి, అక్టోబర్కి నేను 1,00,000 సంపాదించాలి అని అనుకున్నాను అంటే అదొక గోల్. దాన్ని గోల్ సెట్ చేసుకొని దాన్ని మడత పెట్టుకొని లోపల పెట్టుకుంటే మాత్రం గోల్ జరగదు. మనం రోజు దానికి యాక్షన్స్ తీసుకోవాలి, చంక్ చేయాలి దాన్ని. అది ఒక్కసారిగా చూస్తే పెద్దగా కనిపిస్తుంది, 3 లక్షలు అలా అనుకుంటే పెద్దగా కనిపిస్తుంది. నేను దానికోసం ఈరోజు నేనేం చేయాలి అని చిన్న చిన్న స్టెప్స్ వేసుకోవడం వల్లనే జరుగుతుంది. అండ్ ఈ గోల్ని కూడా మనం ఎలా సెట్ చేసుకోవాలంటే రియలిస్టిక్ ఉండాలి. అది నేను ఇప్పుడు అక్టోబర్కి 3 లక్షలు అనుకుంటే ఒక రకంగా ఉంటుంది కొంతమందికి, అంటే కొంతమందికి అది 1,00,000 ఉండొచ్చు. సో మనం ఇప్పుడు 10,000 సంపాదిస్తున్నామంటే 3 నెలలకి 1,00,000 అని గోల్ పెట్టుకుంటే వేరే విధంగా అది ఓకే, రీజనబుల్ అవుతుంది. అది కాక 10,000 సంపాదించే వాళ్ళు 3 నెలలకి నేను 3 లక్షలు 5 లక్షలు తెచ్చుకోవాలంటే అది రియలిస్టిక్ గోల్ అవ్వదన్నమాట. సో గోల్ ఎప్పుడు స్మార్ట్గా ఉండాలి, మెజరబుల్ ఉండాలి, రియలిస్టిక్గా టైం బౌండ్గా సెట్ చేసుకోవడం వల్ల మనకు ఏమవుతుందంటే అది అచీవ్ అవుతుంది. మనిషి ఎవరైనా గోల్స్ పెట్టుకోవాల్సిందే. మనం ప్రజెంట్ జనరేషన్లో ఇప్పుడున్న పేరెంట్స్ పిల్లల పైన గోల్ సెట్ చేస్తున్నారు. అరే నువ్వు డాక్టర్ అవ్వాలి, అరే నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అని చెప్పేసి. మరి అది కరెక్టే అంటారా? అంటే పేరెంట్స్కి తెలియట్లేదా? అంటే పిల్లలు కొంచెం ఆలోచించకుండా వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ వాళ్ళపైన రుద్దడము, ఇది కామన్ టాపిక్కే కానీ మేడం, పిల్లలు ఎంత ఇక్కడ సఫర్ అవుతున్నారు అనేది ఒక్కసారి మనం తీసుకోవాలి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే పేరెంట్స్ చేసి? అస్సలు రాంగ్, అది రాంగ్ కాన్సెప్ట్. మనం ఏం అవ్వాలనుకున్నామో మనము ఆ డ్రీమ్స్ని పిల్లలతో ఫుల్ఫిల్ చేసుకోవడం అది రాంగ్. పిల్లలలో ఏం అవ్వాలని ఉంది, ఆ ముత్యము ఏం అవ్వాలనుకోనింది, దాన్ని మనం ప్రోత్సహించడమే కరెక్ట్. మన గోల్స్ని వాళ్ళపైన రుద్దడం తప్పవుతుంది. అంటే గోల్ ఉంటేనే గమ్యం చేరతామా అంటే మేడం? డెఫినెట్లీ గోల్ ఉంటేనే. అంటే గమ్యం చేరిన వాళ్ళందరికీ గోల్ లేదని అర్థమా? ఇప్పుడు వెనకల గోడ ఉంది, ఈ గోడని పగలగొట్టు అని ఎవరికైనా చెప్తే ఏమిటి పో అని వెళతారు. ఇదేం పగలగొట్టడం? అయితే దాని వెనక గోడ వెనక మీ అమ్మ నాన్న ఉన్నారు, అగ్గిపడింది అక్కడ, నువ్వు వెంటనే వెళ్ళాలి, లేకపోతే అంటే అక్కడ గోల్ ఉంది. అతనికి ఆ గోల్ ఉంది కాబట్టి ఆ శక్తిని అంతా యూజ్ చేసి బదలు కొట్టి లోపలికి వెళ్తారు. మరి లేకపోతే ఏం చేస్తారు? చేయరు. అందుకే మనిషికి గోల్ ఉండాలి. ఇప్పుడు మనం ఆటో ఎక్కుతాం, ఆటో ఎక్కితే మనం డెస్టినేషన్ చెప్తాం. డెస్టినేషన్ అనేది ఒక గోల్. రెస్టారెంట్కి వెళ్తాం, మెనూ అడుగుతాము, మెనూ అడిగి అక్కడ చెప్తాం అనమాట, నాకు ఇది కావాలి అంటే కావాలి అనేది ఏది లేదు, ఏదో ఒకటి తీసుకురా అని అంటే సో కాదు. జీవితానికి ఒక పర్పస్ ఉండాలి, ఒక గోల్ ఉండాలి. గోల్ వర్సెస్ సక్సెస్ అంటే ఏం చెప్తారు మేడం? సో ఎవరైతే గోల్ని పెట్టుకొని గోల్ని సాధిస్తారో వాళ్ళే సక్సెస్ఫుల్ పీపుల్, అంతే. చాలా మంది మేడం, అంటే వాళ్ళ సోమర్ వాళ్ళు అనాలా ఏమనాలో తెలియదు కానీ మనం టైం మేనేజ్మెంట్ మాట్లాడుకున్నాం కదా, ఈ గోల్స్ అనే విషయంలో పెట్టుకుంటారు, ఒకటి కాదు 2-3 గోల్స్ పెట్టుకుంటారు. అంటే కన్ఫ్యూజన్ అనమాట, ఏం చేయాలి, నేను ఏం అవ్వాలి. సడన్గా అడిగామనుకోండి, అరే నువ్వేమవుతారా అంటే నాకేం గోల్ లేదు, ఆ గోల్ అప్పుడు ఆలోచిద్దాంలే అని అంటూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళ గురించి గోల్ పెట్టుకోవాల్సిందే. ఒకవేళ మనకు ఇప్పుడు చిన్నపిల్లల్ని అడిగితే నేను ఏమంటారు, కొంతమంది నేను వాచ్మెన్ అవ్వాలనుకున్నాను అంటారు. తెలియదు వాళ్ళకి వాచ్మెన్ అని. సో మనం దాన్ని సహకరించాలి. అవునా నాన్న, ఓకే, ఎందుకు అవ్వాలనుకున్నావు అంటే ఎందుకంటే ఎవరు దొంగల్ని రానియకుండా నేను చూసి ప్రొటెక్ట్ చేస్తాను అంటే ఆ ఇంటెన్షన్ కరెక్ట్. సో అప్పుడు మనం వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలన్నమాట. అంటే అతనికి ఏదో ఒక గోల్ ఉంది, సో దాన్ని మనము ఎంకరేజ్ చేస్తాము. ఎంకరేజ్ చేసి అలా కాదు ఇలా అని చెప్తాము, ఆప్షన్స్ చూపిస్తాం. సో ప్రతి ఒక్క మనిషికి ఆ గోల్ని ఉండాలి. ఒకవేళ అది మారని నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి అవ్వాలని ఉంది, ఈ గోల్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ గోల్ని పెట్టుకోవడం మంచిది. అంతేగాని గోల్ లేకపోవడము అంటే లైఫ్లో నీకు పర్పస్సే లేదు అని అర్థం. ఖచ్చితంగా గోల్ అనేది ఉండాలి. గిరిజ గారు, ఫైనల్గా గోల్ సెట్టింగ్కి ఒక 4-5 పాయింట్స్ చెప్తారా? సో గోల్ సెట్ చేసుకోవాలి అని అంటే మనం ఏదైనా ఇప్పుడు మెజరబుల్ ఉండాలి.
అంటే అది ఇప్పుడు వెయిట్ లాస్ అంటాము, ఇప్పుడు జిమ్లో జాయిన్ అవుతాము, యాన్యువల్ మెంబర్షిప్ కట్టేస్తాం అనమాట. గోల్స్ రాసుకుంటాము December 31st, ఈ 1 yearలో నేను ఇట్లా అయిపోవాలి, జిమ్ యాన్యువల్ మెంబర్షిప్ అంతా కట్టేస్తాము, వెయిట్ లాస్ అయిపోవాలి అని పెట్టుకుంటాం. అది పెట్టుకుంటే అవ్వదు, మనం కడితే డబ్బులు అవ్వదు. మనం రోజు దాని గురించి విజువలైజ్ చేసుకోవాలి, దాన్ని రాసి పెట్టుకొని గోడకు అతికించాలి. మనం ఎక్కువగా ఎక్కడైతే ఎక్కువ మూవ్ అవుతామో ఇంట్లో ఆ ఏరియాలో ఎక్కువగా అది కనిపిస్తూ ఉండాలి. నేను ఇంత తగ్గాలి అనుకున్నాను, ఈ డేట్న నేను ఇంత తగ్గాలనుకున్నాను అనేది స్పెసిఫిక్గా రాసి పెట్టుకోవాలన్నమాట. రాసి అది మనకు కనిపిస్తూ ఉండాలి, అంటే విజన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ విజువలైజేషన్, లోపల నేను ఆల్రెడీ అచీవ్ అయినట్టు ఆ ఫీలింగ్స్తో ఉండాలన్నమాట. సో అఫర్మేషన్స్ చేసుకోవాలి. షాబాష్ గిరిజా, నువ్వు ఆల్రెడీ అచీవ్ అయిపోయావు, నువ్వు ఆల్రెడీ 10 kgs తగ్గిపోయి ఇలా ముందుకెళ్ళిపోయి. సో ఇలా మన అఫర్మేషన్స్ చేసుకుంటూ ఉండాలి. అఫర్మేషన్స్, విజువలైజేషన్ అండ్ విజన్ బోర్డ్, అంటే పిక్చర్ పరంగా నేను 10 kg తగ్గానంటే నేను ఎలా కనిపిస్తాను, ఆ పిక్చర్స్ అన్ని పెట్టుకోవడము, ఇలా స్మార్ట్ గోల్ని రాసుకోవడం, ఇవన్నీ అఫర్మేషన్స్ చేయడం వల్ల మనం డెఫినెట్లీ గోల్ అచీవ్ అవుతాం. డెఫినెట్లీ జస్ట్ రాసి పెట్టుకుంటే మాత్రం అవ్వదు, దాన్ని చేయడానికి చేయాలి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ నవీన.